సార్ అలాగే చాలామంది సీఏ మధ్యలో వదిలేసి వచ్చేస్తున్నారు. మళ్ళా చెప్తా. సార్ అలాగే సీఏని చాలామంది మధ్యలో వదిలేసి వచ్చేస్తున్నారు. చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు సీఏ చేస్తున్నప్పుడు. అసలు ఎందుకు చాలామంది అన్‌సక్సెస్‌ఫుల్ అవుతున్నారు సీఏలో? ఓకే. మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. ఏదో ఎగ్జామ్ ముందు 1 డే, 2 డేస్ చదివేసి క్వాలిఫై అయిపోదామంటే అది సీఏలో ఇంపాసిబుల్. హ్మ్. డిగ్రీలోని వీటిల్లో 10th ఆర్ ఇంటర్ వరకు పనికొస్తది కానీ అది వన్స్ సీఏ వెళ్ళిన దగ్గర నుంచి స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే కోచింగ్లో జాయిన్ అయ్యారో ఆ రోజు నుంచి కంపల్సరీగా మీరు స్టడీ మీద ఫోకస్ పెట్టాలి. అక్కడి నుంచి కంటిన్యూ స్టడీ చేసుకొని లాస్ట్కి వచ్చేటప్పటికి రివిజన్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ముందు మీకు 1 డే ఉంటుంది. ఆ 1 డేలో కంప్లీట్ సిలబస్ అంతా మీకు కవర్ అయ్యేలాగా రివిజన్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక షార్ట్ నోట్స్ మీద ప్రిపేర్ చేసుకోవడం. ఓన్లీ ఆ షార్ట్ నోట్స్ చదువుకునేలా ఉండాలి బిఫోర్ అంటే ఎగ్జామ్ ముందు రోజు ఆ నోట్స్ ఒక్కటి చూసుకుంటే మీకు సిలబస్ మొత్తం కవర్ అవ్వాలి. సో అలా కవర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మెయిన్ ఇష్యూ వచ్చేది రివిజన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే సిఏ సిలబస్ చాలా వ్యాస్ట్ సిలబస్. ఆ వ్యాస్ట్ సిలబస్ మీరు 1 డేలో మొత్తం రివైజ్ చేయాలి అంటే అది చాలా కష్టం. అక్కడే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సార్ అలాగే నిజంగా సీఏ కోర్స్ అంత కష్టమా చేయడానికి? లైక్ ప్రిపరేషన్ అవ్వండి ఏదైనా? లేదండి, అంత కష్టం కాదు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ చదువుకోవడం ఉండాలి. అంటే ఒకే రోజు కాకుండా రెగ్యులర్గా డే 1 నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే టఫ్ కాదు. ప్లస్ ఏంటంటే ఎగ్జామ్ ముందు ప్రిపరేషనే మెయిన్ పాయింట్. ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్లో మనం అప్పుడు దాకా చదివిందంతా రివైజ్ చేసుకోగలిగితే ఈజీగా క్వాలిఫై అవుతారు. సో దానికి తగ్గట్టు మనం ముందు నుంచే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైతే మెయిన్ పాయింట్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఒక షార్ట్ నోట్స్లో ప్రిపేర్ చేసుకోవడం, అది ఎగ్జామ్ ముందు రిఫర్ చేసుకోవడం. సో అలా ప్రిపేర్ అయితే కంపల్సరీగా క్వాలిఫై అవుతారు. సార్ అలాగే చూసుకుంటే సీఏ క్వాలిఫై అయ్యే వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఉంటుంది? ఓకే, యాక్చువల్గా సీఏ క్వాలిఫై అయిన వాళ్ళకి 2 టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. 1 ప్రాక్టీస్, డైరెక్ట్గా ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే జాబ్కి వెళ్ళొచ్చు. జాబ్లో చూస్తే సిఏస్కి చాలా డిమాండ్ ఉంది, సప్లై తక్కువ ఉంది. నెంబర్ ఆఫ్ సిఏస్ క్వాలిఫైడ్ వాళ్ళతో పోల్చుకుంటే బయట ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రెమ్యునరేషన్ కూడా బాగానే వస్తుంది. మీకు స్టార్టింగే బోత్ గ్రూప్స్ కానీ క్వాలిఫై సిఏ ఫైనల్ అయిపోతే స్టార్టింగే మీకు 1 lakh వస్తుంది పర్ మంత్. సో మన డిపెండ్స్, మన నాలెడ్జ్ బట్టి, మనం అక్కడ ఇచ్చే ప్రజెంటేషన్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అప్ టు ఇయర్లీ 2 crores 3 crores వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మానిటరీ ట్రాన్సాక్షన్స్కి సిఏలో ఆ ప్రాబ్లం ఉండదు. వన్స్ క్వాలిఫై అయ్యారు అంటే ఫస్ట్ అటెంప్టే అవసరం లేదు, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఎప్పుడు క్వాలిఫై అయినా మీరు సిఏ అన్నది కంప్లీట్ అయ్యింది అంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. సో మీకు తగ్గట్టు శాలరీస్ వస్తాయి, ఆ ప్రాబ్లం అయితే ఉండదు.